హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. నెలకి రూ. 1,500 అకౌంట్లోకి జమ చేయడానికి రెడీ అయిపోయింది ఏపీ ప్రభుత్వం. రెడీగా ఉండమని చెప్పేసి కీలక ప్రకటన కూడా చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఆడబిడ్డ నిధి పథకం కోసం. ఈ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలను తీసుకోవడం అయితే జరిగింది. ఈ సూపర్ 6 పథకాల్లో అత్యంత ముఖ్యమైన పథకంగా ఉంది ఆడబిడ్డ నిధి పథకం. సూపర్ 6 పథకాల్లో ఉన్న అన్ని పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది మన ఏపీ ప్రభుత్వం. అయితే తాజాగా మిగిలిపోయి ఉన్నటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తాము అని చెప్పేసి కీలకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. అదేవిధంగా ప్రతి పథకాన్ని కూడా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ అయితే ముందుకు వెళ్తున్నారు. పింఛన్ల పంపిణీ విషయంలోనే దేశంలోని అతిపెద్ద కార్యక్రమాన్ని 64 లక్షల కుటుంబాలకు ప్రతి నెల కూడా పెన్షన్ అందజేస్తున్నామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందన పథకం కింద మరి చదువుకునే పిల్లలందరికీ కూడా డబ్బులు అనేవి జమ చేశారు. దీంతో పాటుగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు అన్నదాత సుఖీభావ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం పైన తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య జరిగిన కలెక్టర్ సమావేశంలో ఆయన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట. ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలకి తల్లి వందన పథకం ద్వారా డబ్బులు జమ చేశామో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏ విధంగా అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ చేశామో, అదేవిధంగా మరి డ్రైవర్లందరికీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా 15,000 ఏ విధంగా అయితే ఇచ్చామో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి మహిళలు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరోవైపు సూపర్ 6 పథకంలో భాగంగా ఇచ్చిన మరో హామీ ఆడబిడ్డ నిధి పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకు రూ. 1,500 చొప్పున ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం అయితే జరిగింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్లు దాటి 59 సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ఒక పథకానికి అర్హురాలే అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఈ పథకం అమలుపైన కసరత్తులు అనేవి ప్రారంభించామని చెప్పడం అయితే జరిగిందనమాట. సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలు పూర్తయినట్లే ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రారంభించేస్తే, కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలుపైన త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు కలిగి మరి మధ్యతరగతికి సంబంధించిన మహిళలు, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవుతాయి అని చెప్పేసి ఆయన మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలు, అర్హత ప్రమాణాలను కూడా తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మరి కొత్తగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకి రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా మరి డివేట్ కాకుండా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం అయితే జరిగిందండి. మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉండడం అయితే జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ పథకం పైన కీలక సమాచారం, అదేవిధంగా అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో దీనికి సంబంధించి చర్చకు కూడా రావడం అయితే జరిగింది. త్వరలోని యొక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవద్దు, మహిళలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందజేస్తామో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అందజేస్తాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పథకాన్ని అందుకోవాలంటే మహిళలు ముఖ్యంగా కొన్ని రకాల అప్డేట్స్ అనేవి కలిగి ఉండాలి. అదేంటంటే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా మరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి కేవైసీలు అనేవి కంప్లీట్ చేయాలి. మనకి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చారండి. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి మీరు రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితురాలై ఉండాలండి. దీంతోపాటు కూడా ప్రతి మహిళ కూడా మరి
సిక్స్ స్టెప్ వెరిఫికేషను, అదేవిధంగా P4 సర్వే చేయించుకుని దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు సంబంధించి మీరు అక్కడ ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క పేరు అనేది నమోదే ఉండాలండి. ఆల్రెడీ గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఈ యొక్క P4 సర్వే, అదేవిధంగా హౌస్ హోల్డింగ్ అనేది కూడా చేయడం అయితే జరిగింది. ఒక్కొక్కసారి సాంకేతిక లోపాల వల్ల ఈ హౌస్ హోల్డింగ్ ట్యాగింగ్ అనేది డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి ఖాతాలో పడతాయండి. మరి ఈ పథకం ముఖ్యంగా నిరుపేద మహిళలను దృష్టిలో ఉంచి తీసుకురావడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల నెలవారీ ఖర్చులకి కొంతలో కొంతైనా కానీ ఊరట లభించాలి. మరి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కొంతలో కొంతైనా మెరుగవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందనమాట. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్న ఎవరైతే మహిళలు ఉన్నారో మరి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉంచుకోవాలండి. మరి 6 నెలల క్రితం వరకు కూడా ఆధార్ అప్డేటెడ్ హిస్టరీని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మనకి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, 4-వీలర్ వాహనం అనేది కలిగి ఉండకూడదు, మీ యొక్క ఆదాయం వచ్చేసి మరి సంవత్సరానికి సంబంధించి మీ యొక్క ఆదాయం అనేది 2 లక్షలకి మించి ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా మీరు ఉండే ఇల్లు అనేది 1000 చదరపు అడుగుల కన్నా చాలా తక్కువ ఉండాలి. ఇలాంటి అర్హతలు కలిగి ఉంటేనే మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలోకి రావడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా మరి వాడుకలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలన్నమాట. ఎవరైతే మహిళలు బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారో వారందరూ కూడా అర్హులేనండి. మరి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి NPCI లింకింగ్ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ చేసుకుని ఎవరైతే సిద్ధంగా ఉంటారో అలాంటి వారికి డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈలోపుగా దరఖాస్తులు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. మీరు దరఖాస్తులు మీ నుంచి తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరిపి మీ యొక్క అర్హత అనేది చెక్ చేసిన తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు అనేది చేర్చడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ముందుగానే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ చేసుకుని అప్డేటెడ్గా ఉండాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇవి ఉండాలండి. ఇక అర్హతలకు అనర్హతలకు సంబంధించి మరి ఇదివరకు మనం చెప్పుకున్నట్టే ప్రతి అర్హత కూడా మరి కౌంట్ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందంటే ముఖ్యంగా ఒకే ఇంట్లో ఎంతమందికి ఇస్తారని చెప్పేసి ఇక్కడ కొంతమందికి డౌట్ అనేది ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే ఇంట్లో 2కి ఇస్తాం, 3కి ఇస్తాం ఎట్లా అని ఏం చెప్పలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఒకే కుటుంబంలో 2-3 మహిళలు అంటే తల్లి పిల్లలు కూతుర్లు ఉంటారు కదండి, అలాంటి వారికి ఏం రాదు. ఈ పథకం కేవలం గృహిణులకి సంబంధించి వచ్చింది కాబట్టి ఇంటి గృహిణికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా గమనించండి. మరి ఎక్కడా కూడా ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అన్నీ అప్డేట్ చేసుకుని ఖచ్చితంగా మంచిగా బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని 6 దశల వెరిఫికేషన్ కూడా చేయించుకుని ఆ సర్టిఫికేట్ ఉండాలండి. దీంతో పాటుగా మీకు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి 40,000 కంటే, గ్రామాల్లో ఉన్న వారికి 20,000 కంటే ఆదాయం అనేది తక్కువగా ఉండాలన్నమాట. అంటే నెలకు వచ్చేసి. కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా గమనించుకోండి. మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలక సమాచారం ఇదనమాట. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.